హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ విడుదలై ప్రపంచ రికార్డు సృష్టిస్తూనే ఉంది. రికార్డుల బ్రేకులు చేస్తూ ఒక్క రోజులోనే 150 కోట్ల పైగా వసూలు చేసి రికార్డు బ్రేకులు చేసింది సలార్ చిత్రం. సూపర్ డూపర్ హిట్ వచ్చింది. ఒక తెలుగు చిత్రం ప్రపంచ వేదికలో నిలబెట్టింది. ప్రభాస్ చిత్రం సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసుకున్నటువంటి ఈ కథావృషం ఏదైనా సరే టేకింగ్ అన్నీ కూడా సినిమాని ఆద్యాంతం ఆసక్తికరంగా ఉంటూ సినిమాను సూపర్ హిట్ చేసింది. అయితే సినిమాలో చిన్ననాటి క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ క్యారెక్టర్ అంటే ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయినటువంటి చిన్న ఫ్లాష్ బ్యాక్లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయినటువంటి వరదరాజన్ మన్నారుగా చేసినటువంటి ఒక ఆర్టిస్టు, ఆ కుర్రాడు ఎవరు, ఇతనిలో మన సినిమా వారసుడు కుమారుడు రవితేజ కుమారుడు అని ఒక వార్త డిజిటల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవుతుంది. నిజంగా ఆ క్యారెక్టర్ చేసినటువంటి ఆ రవితేజ కొడుకేనా, రవితేజ కుమారుడేనా అని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా కూడా ఆ క్యారెక్టర్ చేసిన అతని పేరు కార్తికేయన్ దేవ్ అతని పేరు. ఆ కుర్రాడు నిజంగా కూడా రవితేజ ఓన్ కజిన్ అయినటువంటి దగ్గరి బంధువైనటువంటి అతని కుమారుడు. అతడు రవితేజకు కొడుకు వరుస అవుతాడు. అంటే రవితేజ కొడుకు అనే చెప్పవచ్చు. అందుకనే రవితేజ కొడుకు అనుకుంటున్నారు, కానీ అతని కజిన్ కొడుకు కాబట్టి రవితేజ పేరుతోనే పిలువబడుతున్నాడు. ఏదైనా సరే మళ్ళొక వారసుడు, నెప్టోటిజం అని చెప్పలేం, కానీ ఒక సినిమా వాతావరణం నుంచి, సినిమా కుటుంబం నుంచి ఒక మంచి నటుడు మళ్ళీ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఒక ఎడిషనల్గా యాడ్ అవుతుంది. ఎందుకంటే ఆ కార్తికేయన్ దేవ్ క్యారెక్టర్ చేసినటువంటి కుర్రాడి నటన చాలా ప్రశంసలు పొందింది. భవిష్యత్తులో హీరో కూడా అయ్యే అవకాశాలు ఉంటుగా అంచనా వేస్తున్నారు. ఏదైనా సరే ఆ కుర్రాడు రవితేజకు కొడుకుతో సమానం, కొడుకు వరుస అవుతాడు. రవితేజ వారసుడిగా మరి చలనచిత్ర రంగంలో ఆరితేరుతాడో భవిష్యత్తులో వేచి చూద్దాం.